వెల్కమ్ టు అవర్ ఛానల్ జర్నీ ఆఫ్ లైఫ్. మనం ఇప్పుడు బెంగళూరులో ఉన్న బొటానికల్ గార్డెన్లో ఉన్నామండి. ఈ పువ్వు పేరు వచ్చి జెరీనియము. చూడండి ఎన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయో. ఇది ఒక డెకరేటివ్ మొక్క. వీటికి 5-6 అవర్స్ సన్ రైజ్ ఉండాలి, అప్పుడే పూలు బాగా పూస్తాయండి. చూడండి ఎంత బాగున్నాయో. ఈ పూల పేరు వచ్చి ఇక్సోరా అండి. వీటిని మనం ఎక్కువగా పార్క్లో చూస్తూ ఉంటాం. పసుపు, ఎరుపు, తెలుపు కలర్స్లో ఉంటాయండి. గుత్తులు గుత్తులుగా పూస్తాయి ఈ పూలు. చూడండి ఈ మొక్క ఏంటో, ఈ పువ్వు ఏంటో కూడా నాకు తెలియదండి. ఈ పేరు కనుక మీకు తెలిస్తే మీరు నాకు కామెంట్లో తెలియచేయండి. చాలా బాగుంది కదండి చూడడానికి. ఇది వచ్చి ఈ మొక్క వచ్చి అందూరియం అండి. ఇది ఒక హార్ట్ షేప్లో ఉండి మధ్యలో కాడలాగా వస్తుంది, ఎల్లో కలరు. ఇవన్నీ కూడా జెరేనియం పువ్వులేనండి. చూడండి గుత్తులు గుద్దులు. ఇది బ్యాంబూ స్టిక్ అండి, మీకు తెలిసి ఉంటుంది. అది చిన్నగా ఉన్నప్పుడే ఎట్లా షేప్ చేస్తే అలాగ వస్తుంది. ఇవి చూడండి అసలు కట్ చేసి అంటించినట్లుగా ఉన్నాయి ఆ పూలు. అసలు ఆకైనా కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఇవి మనీ ప్లాంట్లో రకరకాలండి. ఒక 4-5-6 వెరైటీస్ అయితే చూశాను నేను. చూడండి ఎంత బాగున్నాయో. వాటిలో ఇది ఒక్కటి చూడండి వెరైటీగా ఉంది. ఆకు కలర్ కానీ ఆ పువ్వు కానీ చాలా డిఫరెంట్గా ఉంది చూడండి. ఇప్పుడు ఇదైతే చాలామందికి తెలిసి ఉంటుందండి. అది చాలామంది ఇళ్లలో ఉంటుంది. ఇది ఒక క్రోటన్ అండి. ఆ కలరే మల్టీ కలర్ లాగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుందండి. చూడండి ఈ హ్యాంగింగ్ పాట్స్ అన్నీ కూడా వాటి మీద రేట్స్ ఉంటాయండి. అట్లే అమ్మేస్తారు మొక్కతో పాటు. మనం కొనుక్కోవచ్చు, రేట్ చూసి తీసుకోవచ్చు అండి. అవి చాలా బాగున్నాయి. అటు పక్క ఉన్నాయన్నీ ఇందాక చూపించినవి టేబుల్ రోజాల్లో కలర్స్ ఉన్నాయి. చూడండి ఎంత బాగుందో. అసలు చాలా పీస్ఫుల్గా అనిపించిందండి నాకు బొటానికల్ గార్డెన్. ఇవి కాగితాల పూలు అండి. ఇవి ఒక 3-4 ఉన్నాయండి కలర్స్ అయితే. చిన్నవే ఇవి. చిన్నవి అయినా కూడా బాగా పూసాయండి పూలు అయితే మాత్రం చాలా బాగున్నాయి. మందార పువ్వు. వీటిల్లో పూలు అయితే అన్నీ పూయలేదండి. కొన్ని పూలు చాలా చిన్న చిన్నగా ఉన్నా కూడా అసలు ఎంత అందంగా ఉన్నాయంటే అండి గార్డెన్. ఇవన్నీ కొనుక్కోవచ్చు అండి, మనకు నచ్చింది ఏదైనా సరే మనం తీసుకోవచ్చు. చూడండి ఇవి ఎగిప్తియన్ స్టార్ క్లస్టర్ అని అంటారండి ఈ పూలు పేరు వచ్చి. ఇవి చాలా సన్న కాడొచ్చి చిన్న చిన్న పూలు ఉంటాయండి ఇవి. ఇవన్నీ క్రోటన్సేనండి. చూడండి అసలు నాకు ఇక్కడికి వెళ్ళిన తర్వాత చాలా పీస్ఫుల్గా అనిపించిందండి. ఎంత బాగుందో అసలు. ఒక రోజంతా మాకు టైం అయితే సరిపోలేదండి, ఇంకా ఉండాలనిపించింది మాకైతే. చూడండి ఈ గార్డెన్ ఎంత బాగుందో. ఇవన్నీ క్రోటన్స్ అండి, ఇండోరు అండ్ అవుట్డోర్ కూడా అండి. వీటి వల్ల మనకి చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి. హ్యాంగింగ్తో పాటు అలాగే పర్చేస్ చేసుకోవచ్చు మనము. ఇక్కడ మనం ఎంతసేపు అయినా గడపచ్చు అన్న అనిపిస్తుందండి. చాలా పీస్ఫుల్గా ఉంటుందండి, ప్రశాంతమైన వాతావరణం అండి. ఇవి వచ్చి పీస్ లిల్లీ అండి, అందరికీ తెలిసే ఉంటుంది. ఆకు షైనింగ్ చూడండి అసలు ఎట్లా ఉందంటే ఎంత బాగుందండి. ఆకు షైనింగ్ కానీ అది చూడడానికి చాలా మంచిగా ఉంది. దీంట్లో ఇది చూడండి, ఇది చాలా డిఫరెంట్గా ఉంది కదా. ఇది మనకి నెగిటివ్ ఎనర్జీని తీసి పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుందండి. ఇది ఒక ఇండోర్ ప్లాంట్ అండి. ఇది చూసారు కదండి ఎన్ని వెరైటీస్ చూసామో మనం ఈరోజు. అసలు ఎంత బాగుందో. ఇది అల్లుకొనేది ఉంటుందండి కొంచెం పైకి, మనీ ప్లాంట్లో ఇట్లాగా. అది కింద వాలిపోకుండా అది అలా కట్టారండి కర్ర. అది కూడా అంతా కొబ్బరి పీచుతో కట్టున్నారండి. కిందకి వాలిపోకుండా పైకి అల్లుకునేటట్టుగా పాట్లో మిడిల్లో పెట్టి కట్టారండి. చూడండి అంతా కొబ్బరి పీచేనండి ఇది. ఈ వీడియో మీకు ఎలాగ అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి అక్కడికి వెళ్ళి వచ్చినప్పుడు. చూడండి ఇది కటింగ్ చేశారు కాబట్టి అట్లా షేప్ వచ్చింది. ఇవన్నీ మనకి చూడండి ఈ మొక్కలు వచ్చి మనందరికీ తెలిసిన మొక్కలు, చామంతి మొక్కలండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.